జిల్లా దౌలాబాద్ మండలం లింగంరాజుపల్లి బీసీ మహాత్మా జ్యోతిరావు పూలే హాస్టల్ ను రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషనర్ చైర్మన్ బక్కి వెంకటయ్య హాస్టల్ ను తనిఖీ చేశారు. పిల్లలకు ఆరోగ్య సమస్యలు మరియు వసతుల గురించి ప్రతి తరగతి గదికి వెళ్లి సమస్యల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. సమస్యలు విన్న తర్వాత ఆయన దృష్టికి వచ్చిన ప్రతి అంశాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని విద్యార్థులకు ప్రిన్సిపాల్ కి హామీ ఇచ్చారు. మీకు ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకుందామని మన స్కూల్కి రావడం జరిగింది. ఇప్పుడు గార్మెంట్ సమస్య కూడా చెప్పి లీకేజ్ మేడం కూడా చెప్పింది, ప్రిన్సిపల్ మేడం చెప్పింది. ఇంకేమైనా సమస్యలు ఉంటే అందుకని ఉపాధ్యాయులు విద్యాభవనం అని చేసుకోరా బాగా చెప్తున్నా సార్ మాకు ల్యాబ్ కావాలి సార్. అదేవిధంగా మా కంప్యూటర్ రూమ్ కూడా చేస్తాం. దౌలాబాద్ మండలంలో జ్యోతిరావు పూలే స్కూల్ బాయ్స్ స్కూల్ను కాలేజీని విజిట్ చేయడం జరిగింది. మరి ఇటీవల ప్రభుత్వము జిల్లాలో ఉన్నటువంటి ఒక 4-5 స్కూళ్ళు ర్యాండంగా విజిట్ చేసి ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తే ఏం సమస్యలు ఉన్నాయి, మనం ఎట్లా ఓవర్కమ్ చేయొచ్చు, మీరు రిపోర్ట్ ఇవ్వమని చెప్పి కూడా సీఎంఓ గారి ఆదేశాల మేరకు ఈరోజు దౌలాబాద్ మండలానికి రావడం జరిగింది. ఇక్కడ స్కూలు విజిట్ చేసినాం. చాలా పెద్ద స్కూల్ ఇది. ఈ పాత దుమ్మాడ నియోజకవర్గంలో తెలంగాణలోనే 4-5 స్కూళ్ళల్లో ఇది ఒక స్కూలు. గతంలో ఇప్పుడు కాలేజీ కూడా మారింది. బాగా స్ట్రెంత్ 900 స్ట్రెంత్ ఉన్నటువంటి సమస్యలు మాత్రం చాలా ఉన్నాయి, చూస్తే వెలుగులోకి వచ్చినాయి. బిల్డింగ్ మాత్రం చాలా డిసాపరేషన్ కండిషన్లో ఉన్నది. అక్కడ డాల్మెంటరీ కానీ అక్కడ నివాసం ఉండేటువంటి పిల్లల నివాసం ఉండే రూమ్ల వసతి కానీ ఇమ్మీడియట్గా డిస్మెంటల్ చేసి కొత్త బిల్డింగ్ నిర్మాణం చేపట్టవలసిన అవసరం ఉన్నది. ప్రభుత్వానికి కూడా నివేదిక ఇచ్చి మేము కూడా ఇవన్నీ స్కూల్ రిపోర్ట్ ఇచ్చేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసేది ఉంటుంది. తప్పకుండా ఈ స్కూల్ కోసం తప్పకుండా కొత్త బిల్డింగ్ కావాలని, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కూడా కొంచెం ఫర్నిచర్ కొరత కూడా ఉన్నట్టున్నది, బెడ్స్ కానీ అవి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా కొంత ఉన్నట్టున్నది, అవి కూడా వచ్చే విధంగా ఏర్పాటు చేసి కరెంట్ అయితే ఇమీడియట్గా ఇప్పుడు డీ గారితో మాట్లాడినా ఇమీడియట్గా షిఫ్ట్ చేయించి చర్యలు తీసుకోమని చెప్పి కూడా డీ గారిని ఆదేశించడం జరిగింది. ఎంత బడ్జెట్ అవసరం ఉన్నా తీసుకొని ఎస్సీ గారితో మాట్లాడి అవసరం సీఎం గారితోనైనా చెప్పి బడ్జెట్ ఇప్పించి కరెంటు తత్వరమే షిఫ్ట్ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మిగతా సమస్యలన్నీ కూడా స్వప్న గారు ప్రిన్సిపాల్ గారు చాలా విషయాలు మాకు సమగ్రంగా చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా ఇక్కడ కొత్త బిల్డింగ్ కావాలి, డిస్వాల్వ్ కండిషన్లో ఉన్నది, ప్రమాదం స్థాయి ఉన్నది కనుక కావాలని చెప్పి కూడా అందరూ కోరినారు. ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి సత్వరమే మంజూరు అయ్యే విధంగా మొదటి పేదలోనే వచ్చే విధంగా చర్య తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ భారతదేశ భవిష్యత్తు తరగతి గదిలోనే ఉన్నది. ఇక్కడ మంచి పిల్లలు తయారై సైనికులు తయారై భారత పౌరులుగా ఎదగాల్సిన అవసరం ఉన్నది. ఈ స్కూల్ నుంచే ఈ కాలేజీ నుంచే మంచి మంచి ఇంజనీర్లు కానీ డాక్టర్లు కానీ కలెక్టర్లు కానీ ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ అటువంటి ఉన్నతమైన స్థాయికి ఎదగాలంటే మౌలిక సదుపాయాలు కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. ఆ మౌలిక సదుపాయాల కల్పనకు మా వంతు కృషి తప్పకుండా చేసి ఈ ప్రాంత వ్యక్తిగా తప్పకుండా న్యాయం చేస్తామని తెలియజేస్తూ ఈరోజు ప్రిన్సిపాల్ గారిని ఇక్కడ స్థానిక నాయకులను మా బాలురందరినీ మా విద్యార్థులను కలిసేటువంటి అదృష్ట భాగ్యం కలిగినందుకు ధన్యునిగా భావిస్తూ మీ అందరికీ జై భీములు, జై తెలంగాణ.